ఇప్పుడు నేను నా ప్రాజెక్ట్ నేము సిడి స్పేస్ మై యాప్ npm స్టార్ట్. ఓకే, ఐ లైక్ మ్యాంగోస్ అండ్ ఆరెంజెస్ అండ్ 3. ఓకే, సో ఇప్పుడు కరెంట్ టాపిక్ ఏమొచ్చింది ఏంటంటే ఎలిమెంట్స్. స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే, స్క్రీన్ షేర్ చేయట్లేదా? సారీ. ఓకే, సో యాప్ రన్ చేసాం, సక్సెస్ఫుల్గా రన్ అయింది. సో ఇప్పుడు ఈరోజు నేర్చుకునే టాపిక్ ఏంటంటే ఎలిమెంట్స్. ఓకే, సో ఇది టాపిక్. సారీ, ఇక్కడికి వచ్చినప్పుడు వాట్ ఆర్ ఎలిమెంట్స్, నెక్స్ట్ హౌ టు క్రియేట్ ఎలిమెంట్స్. నెక్స్ట్ ఎలిమెంట్ రూల్స్. నెక్స్ట్ వన్ ఎలిమెంట్ స్టైలింగ్. వాట్ ఆర్ ఎలిమెంట్స్, ఇంకోటి హౌ టు క్రియేట్ ఎలిమెంట్స్, ఇంకోటి ఎలిమెంట్ రూల్స్, ఇంకోటి ఎలిమెంట్ స్టైలింగ్. సో ఎలిమెంట్కి స్టైలింగ్ ఏంటంటే ఒక HTML ఎలిమెంట్ తీసుకొని దానికి స్టైల్ అప్లై చేసేదే CSS మామూలు ప్రోగ్రామింగ్లో. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇది నాకు అవసరం లేదు, అలాగే ఇది కూడా డిలీట్ చేసేస్తున్నా. ఒక డివ్ తీసుకుంటాను, ఇది ఒక ఎలిమెంట్. సో డివ్ తీసుకున్నాను. డివ్లో ఏం చేస్తానంటే, నేను వచ్చిన తర్వాత పిఎన్ రాసాను, దిస్ ఈజ్ ఏ పారాగ్రాఫ్. ఓకే, దిస్ ఈజ్ ఏ పారాగ్రాఫ్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఓకే, దిస్ ఈజ్ ఏ పారాగ్రాఫ్. దీనికి స్టైలింగ్ అప్లై చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ ఏ పారాగ్రాఫ్. స్టైలింగ్ అప్లై చేయాలంటే మనకి ఏం కావాలి? ఫస్ట్ ఒక క్లాస్ ఉండాలి. సిఎస్ఎస్ ఫోల్డర్ రావాలంటే క్లాస్ ఉండాలి. నేనేం చేస్తానంటే, దీనికి ఒక క్లాస్ ఇస్తాను, క్లాస్ నేమ్. సో రియాక్ట్లో క్లాస్ నేమ్ ఎప్పుడు నేమ్ క్యాపిటల్లో ఉంటుంది. సో ఓన్లీ దేనికే కదా సార్, జేఎస్కి. ఇక్కడ క్లాస్ నేమ్ ఏం తీసుకున్నాను నేను? కంటైనర్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ పీక్ అనేది ఒక క్లాస్ నేమ్ తీసుకున్నాను, పారా అనేసి. సో వాట్ ఆర్ ద క్లాస్ నేమ్స్ అని ఇప్పుడు తీసుకున్నాను. సో ఏ క్లాస్ నేమ్స్ తీసుకున్నాను? ఇక్కడ క్యాపిటల్ లెటర్ యూజ్ చేయాలి క్లాస్ నేమ్ అనేది. ఓకేనా? పాస్కల్ కేస్ యూజ్ చేయాలి. కంటైనర్ సి స్మాల్ లెటర్ ఇచ్చారు కదా సార్. సో అది క్లాస్ కదా, ఇది ఒక ఐడి అనేది, దీన్ని సెలెక్టర్ అంటారు. దీన్ని యూజ్ చేసుకొని మనం స్టైలింగ్ అప్లై చేస్తాం. ఓకే, ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేయం, ఇలాగే యూజ్ చేస్తాం. అంటే స్మాల్ లెటర్స్ క్లాస్ నేమ్ అంటే ఇది సెలెక్టర్ అంటారు దీన్ని. ఇది క్లాస్ నేమ్ యొక్క సెలెక్టర్ ఏంటి? ఇక్కడ క్లాస్ నేమ్ యొక్క సెలెక్టర్ కంటైనర్. ఇక్కడ పీకి ప్యారబుల్ ట్యాగ్కి క్లాస్ నేమ్ పారా. సో ఇప్పుడు నేను ఈ సెలెక్టర్ని సెలెక్ట్ చేసుకోవాలంటే నువ్వు డాట్ నోటేషన్ యూజ్ చేయాలి. సారీ, ఇక్కడ కాదు, app.cssలో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదైనా ఇవి మనకు అవసరం లేదు. సో app.cssకి వచ్చి ఇక్కడ ఏం చేస్తాం? ఓకే, container కంటైనర్. ఓకే, ఆ కంటైనర్కి మనం టార్గెట్ చేస్తున్నాం. ఓకే, కంటైనర్ ఏదైతే ఉందో దానికి మాత్రమే నేను టార్గెట్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత డాట్ కంటైనర్ అంటే అదేంటి, క్లాస్ కింద వస్తుందా మెథడ్? క్లాస్ కింద వస్తుంది, మెథడ్ కింద రాదు.
సో సిఎస్ఎస్ నీకు ఐడియా ఉందా? కొంచెం ఐడియా ఉంది సార్. ఓకే లాంగ్ టైం. ఓకే. సో డోంట్ నీడ్ టు వరీ. దీన్ని సెలెక్టర్ అంటాం. ఓకే, ఇందులో రాసుకునే క్లాస్ నేమ్ అనేది అంటే ఈ డివ్ ట్యాగ్ని మనం అటాక్ చేయాలనుకో, హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ని దేన్నైనా స్టైలింగ్ చేయాలంటే దానికి ఒక సెలెక్టర్ ఉండాలి. అంటే ఫస్ట్ క్లాస్ నేమ్ ఇచ్చి కంటైనర్ ఇచ్చాం, క్లాస్ నేమ్ ఇచ్చి పేరా ఇచ్చాం. అంటే ఈ క్లాస్ నేమ్ అనేది ఏం పేరు ఏంటంటే కంటైనర్. ఈ కంటైనర్కి ఇంకో నేమ్ ఏంటంటే సిఎస్ఎస్లో సెలెక్టర్ అంటాం. అదే ఒక ఐడి సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, సపోజ్ ఇప్పుడు పీ అనే దాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, ఎన్ని పీ ట్యాగ్స్ ఉంటే అన్ని ఒక్కసారి స్టైలింగ్ అప్లై చేస్తే పీ ట్యాగ్కి నీకు 100 పీ ట్యాగ్స్కి ఉన్న అదే స్టైలింగ్ అప్లై అయిపోద్ది. అలా కాకుండా ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇక్కడ పారా 1 అని ఉంది, దిస్ ఈజ్ పారాగ్రాఫ్ 1 అని. సో ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళాను అనుకో, రెండే వచ్చాయి. ఇప్పుడు నేను పీ ట్యాగ్ని టార్గెట్ చేస్తే ఏటవుతుందంటే రెండు ఒకేలాగా వచ్చేస్తాయి కలర్. అలా కాకుండా నువ్వు క్లాస్ నేమ్ ఏదైతే ఈ క్లాస్ నేమ్ యూజ్ చేసావు అనుకో, అప్పుడు ఆ క్లాస్కే ఆ స్టైలింగ్ అనేది అప్లై అవుతుంది. ఇప్పుడు నేను పారా అన్నాను అనుకో, ఈ పీ ట్యాగ్ వరకే అప్లై అవుతుంది. సో ఇప్పుడు అలాగే ఇప్పుడు డివ్ ట్యాగ్లోని బార్డర్ ఏం తీసుకుందాం, 2 పిక్సెల్స్ సాలిడ్ బ్లాక్ తీసుకున్నాను. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకుంటాను. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేటప్పటికి లైట్ గ్రే తీసుకుంటాను. ఓకే, కలర్ వచ్చేటప్పటికి నేవీ తీసుకుంటాను. నేవీ ఉందా? ఓకే ఉంది, నేవీ తీసుకుంటాను. సో ఇదేది ఇప్పుడు ప్రస్తుతానికి ఏది ఎఫెక్ట్ అవ్వలేదు, డివ్ కంటైనర్. సో ఇక్కడికి వచ్చినప్పటికి ఇక్కడ డాట్ పారా అని తీసుకున్నాను. ఇక్కడ బార్డర్ తీసుకుంటాను. బార్డరు 1 పిక్సెల్ సాలిడ్ బ్లాక్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ ఇవే తీసుకున్నాను సంథింగ్ అని. ఇక్కడ నాకు ఎందుకు ఇవి ఎఫెక్ట్ అవ్వట్లేదు? ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నాను. ఇంపోర్ట్ చేయాలి. ఇక్కడ ఏమని ఇంపోర్ట్ చేయాలి? ఇంపోర్ట్ CSS క్లాస్. import/.css average. ఓకే, ఇంపోర్ట్ యాప్.css. ఇప్పుడు చూసారు కదా, బార్డర్ అంటే ఇది ఒక పెద్ద బాక్స్, ఇందులో ఇది ఇంకొక బాక్స్, ఇది పారాగ్రాఫ్ది ఇది వేరు, ఇది పారాగ్రాఫ్ది వేరు. అంటే నువ్వు స్టైలింగ్ అప్లై చేసినప్పుడు ఏమైందంటే యాప్.cssలో నువ్వు క్లాస్ నేమ్ ఇచ్చావు, ఇది సెలెక్టర్ అంటాం, సెలెక్టర్ స్పెసిఫైస్ అని. క్లాసు పారా, ఈ క్లాసే పారా అనేది ఏంటంటే ఒక సెలెక్టర్ అనేది డాట్తో ఇండికేట్ చేస్తాం. ఇప్పుడు నేను పారా ఇండికేట్ చేసినప్పుడు ఒక పారా వచ్చింది. ఇప్పుడు నేను పారా 1 ఒకటి ఉంది. ఇప్పుడు మామూలుగా పారా అనేది దిస్ ఈజ్ పారాగ్రాఫ్ 1, దిస్ ఈజ్ పారాగ్రాఫ్ 1, ఈ రెండింటికి ఒకే కలర్ అయిపోయింది. డాట్ పారా 1 తీసుకుంటే, సారీ PARA1 పారా 1 తీసుకుంటే లైట్ గ్రీన్, ఇక్కడ కలర్ చేంజ్ చేశాను అనుకో, బ్రౌన్ తీసుకున్నాను అనుకో, ఇప్పుడు చూడు రెండు కలర్స్ చేంజ్ అయ్యాయి. కంటైనర్ అంటే డివ్ ట్యాగ్ అంటే ఈ పెద్ద మొత్తం బాక్స్, దాంట్లోని ఇది. అలా కాకుండా నేను పారా అని తీసుకోకుండా జస్ట్ ఈ రెండు రిమూవ్ చేసేసి అప్పుడు నావీ అనేది బార్డర్లోని, అంటే కంటైనర్ అంటే ఇది ఒక పెద్ద బాక్స్ డివ్ ట్యాగ్, ఆ కలర్లోని వేస్తే P2 ఇట్లకి అదే అటాక్ అవుతుంది. అవునా కదా? ఇప్పుడు డివ్ ట్యాగ్ అనేది ఒక పెద్ద బాక్స్ అనుకున్నావు అనుకో, ఆ బాక్స్లోని నువ్వు ఏ కలర్ ఉంచావో ఆ కలర్లో 2 పిల్లలు దించావు, కోడి పిల్లలు, వైట్ కోడి పిల్లలు. కానీ నువ్వు ఆ బాక్స్లో ఏం కలర్ ఉంచావు? నేవీ కలర్ ఉంచావు. అప్పుడు ఆ కోడి పిల్లలు బయటకు వచ్చినప్పుడు ఎలాగుంటే నేవీ కలర్లోనే ఉంటాయి. అలా కాకుండా నువ్వు అందులో సపరేట్గా నువ్వు కలర్లు స్టైలింగ్ చేసావు అనుకో, సపోజ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను పీ ట్యాగ్కే ఎఫెక్ట్ చేశాను అనుకో ఇలాగా. సో
కలర్ వచ్చేసి నేను బ్లూ ఇక్కడ ఉంది, అక్కడ నేవీ బ్లూ వద్దులే, రెడ్ తీసుకున్నాను అనుకో, అప్పుడు ఈ 2 పారాగ్రాఫ్స్ కూడా అటాక్ అయిపోతాయి. అలా కాకుండా క్లాస్ నేమ్ ఇచ్చావు అనుకో, అది పర్టికులర్గా నువ్వు ఏ క్లాస్ని అయితే ఇండికేట్ చేస్తున్నావో దాన్నే ఎఫెక్ట్ అవుతుంది. మేక్ సెన్స్? సార్ ఇది ఇప్పుడు అర్థం కాలేదు. డాట్ పీ కాకుండా నార్మల్ పీ పెట్టారు కదా. నార్మల్ పీ పెడితే ఇలాగ పారాగ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో పీతో సంబంధించినవి, ఇప్పుడు పీ ఉంది కాబట్టి అన్నిటికీ సేమ్ కలర్ అప్లై అయిపోద్ది, రెడ్ అప్లై అయిపోద్ది. అలా కాకుండా నువ్వు ఇండివిజువల్గా ఇవ్వాలనుకో, అప్పుడు నువ్వు క్లాస్ నేమ్ యూస్ చేసుకోవాలి, అంటే సెలెక్టర్ యూస్ చేసుకోవాలి. అప్పుడు క్లాస్ నేమ్ యూస్ చేసుకుంటే ఏ క్లాస్ సెలెక్టర్ యూస్ చేసుకుంటావో దానికే ఆ కలర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. నువ్వు దానికి ఇచ్చిన మెజర్మెంట్సే తీసుకుంటారు. ఇప్పుడు ఇది ఎలాగంటే, స్కూల్లో అందరు స్టూడెంట్స్ ఉన్నారు, ఇది స్కూల్లో పీ వీళ్ళందరూ స్టూడెంట్స్ అనుకో. ఈ స్టూడెంట్స్కి అందరికీ ఒకే మెజర్మెంట్ ఇవ్వాలంటే పీ అని ట్యాగ్ ఇచ్చేసి సరిపోద్ది. అప్పుడు అందరికీ ఒక మెజర్మెంట్లో బట్టలు కుట్టేస్తాడు టైలర్. అలా కాకుండా నువ్వేం చేసావంటే ప్రతి ఒక్కడికి నేమ్ ఇచ్చావు, పీకి అనే ఒక నేమ్ ఇచ్చావు, ఇంకో స్టూడెంట్కి ఇంకొక నేమ్ ఇచ్చావు. ఈ నేమ్కి ఇస్తేప్పుడు అప్పుడు ఈ నేమ్తో నువ్వు స్టైలింగ్ చేసావు అనుకో, ఆ నేమ్కే టార్గెట్ అవుతుంది. మేక్ సెన్స్? సార్ స్మాల్ క్వశ్చన్. ఓకే, ఒకసారి బ్యాక్ వెళ్తారా? ఐ మీన్ ఆ క్లాస్లోకి. ఇప్పుడు పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది సార్, అందులో మీరు ఇండివిజువల్ గా నేమ్ దానికి ఐడెంటిఫైర్ ఇచ్చారు, క్లాస్ నేమ్ అని. ఐడెంటిఫైర్ మనం క్లాస్ నేమ్ ఇవ్వచ్చా, లేదంటే ఐడి అలా ఏదైనా ఇవ్వచ్చా? ఐడి ఏదైనా ఇవ్వచ్చు. ప్రస్తుతానికి క్లాస్ నేమే ఫోకస్ చేయండి. ఓకే, ఓకే. ఇండివిజువల్గా ఫోకస్ చేయాలంటే ఆ క్లాస్ నేమ్ యూజ్ చేయాలి, లేదంటే మొత్తం అన్నీ ఫోకస్ చేయాలంటే ఆ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేస్తే అన్నిటికీ ఒకలా కుట్టేస్తారు టైలర్. సో ఇప్పుడు పారా అనేది ఒక ఐడెంటిఫైర్, సెలెక్టర్ అంటే క్లాస్ నేమ్. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఇండివిజువల్ నేమ్, ఇక్కడ పీ అనేది, ఇక్కడ 2 పీలు ఉన్నాయంటే 2 స్టూడెంట్స్. నువ్వు పీ అనేకి టార్గెట్ చేసావు అనుకో, అంటే నువ్వు టైలర్కి చెప్తున్నావు ఈ మెజర్మెంట్లో ప్రతి స్టూడెంట్ కుట్టేయండి అనేసి. అలా కాకుండా ఓకే ఈ స్టూడెంట్కి అంటే అప్పుడు ప్రతి స్టూడెంట్కి నువ్వు ఫోకస్ చేస్తున్నావు ఇండివిజువల్ స్టూడెంట్గా. అప్పుడు ఆ ఇండివిజువల్ స్టూడెంట్కే క్లాస్ కలరింగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, అదే స్టైలింగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. మేక్ సెన్స్? ఓకే. ఇంకోటి ఏంటంటే, మీరు నాతో ఫాలో అవ్వకపోయారు అనుకో, నేను మళ్ళీ ఇంకొక 5 రోజులు క్లాస్ అయిపోయిన తర్వాత నేను చెప్పను, తర్వాత మీరే లాస్ అయిపోతారు అనవసరంగా. నాతో చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకో, శ్రమపడో ఇంకేవేవో సాక్రిఫైస్ చేసి, యూ విల్ బి బ్లెస్డ్ అనేసి. ఓకే సార్. సో యూ విల్ బి బ్లెస్డ్ అని. అప్పుడు యూ డోంట్ గెట్ ఎందుకంటే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇలా చిన్న ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఉన్నాం, అలా రాసుకుంటూ వెళ్ళిపోతాం కదా. అందుకే ఇప్పుడే అర్థం చేసుకుంటే అయిపోద్ది బేగా. నెక్స్ట్ ఇమేజెస్ మనం ఎలా చూపించాలి, ఇమేజెస్, హౌ టు షో ఇమేజెస్ ఇన్ ప్రాజెక్ట్. ఓకే, సో సార్ ఎలిమెంట్ రూల్స్ అన్నారు ఇక్కడ, అయిపోయింది, అవే టూల్స్. రూల్స్ ఏంటంటే ఫస్ట్ ఎలిమెంట్ని, దాని తర్వాత రూల్ ఏంటంటే ఫస్ట్ ఎలిమెంట్ని క్రియేట్ చేయాలి, దానికి ఒక క్లాస్ నేమ్ ఇస్తే ఆ క్లాస్ నేమ్ టార్గెట్ చేసుకోవాలి. సో క్లాస్ నేమ్ని ఎప్పుడు డాట్ యూజ్ చేయాలి. సో డాట్ కంటైనర్, డాట్ క్లాస్ నేమ్. అదే క్లాస్ నేమ్ కాకుండా మొత్తం ఎలిమెంట్నే టార్గెట్ చేయాలంటే ఆ ఎలిమెంట్ నేమ్ ఇచ్చేస్తే అయిపోయింది. అవే రూల్స్. ఇప్పుడు పి అనేది కూడా క్లాస్ కింద వస్తుంది సార్. పి అనేది ఒక ఎలిమెంట్ కింద వస్తుంది. క్లాస్ అనేది ఒక ఇండివిజువల్ థింగ్, ఎలిమెంట్ అనేది ఓవరాల్ థింగ్. ఆ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నా సరే అన్నిటికీ ఎఫెక్ట్ అవుతుంది. క్లాస్ అనేది ఓన్లీ పర్టికులర్, అంటే క్లాస్ అనేది ఇండివిజువల్ అని. ఓకే సార్, నా క్వశ్చన్ ఏంటంటే డాట్ షోకేస్ చేసినప్పుడు క్లాస్ అంటున్నారు, పి అనేది దానికి డాట్ లేదు కదా, దాన్ని ఏమని పిలుస్తాం? దాన్ని ఎలిమెంట్ అంటాం. ఎలిమెంట్ని దీన్ని సెలెక్టర్ అంటాం, దీన్ని ఎలిమెంట్ అంటాం, దీన్ని సెలెక్టర్ అంటాం. అంటే ఇది సెలెక్టర్ ఎలిమెంట్, ఇది క్లాస్ ఎలిమెంట్, క్లాస్ సెలెక్టర్. ఎలిమెంట్ క్లాస్ ఇది ఏంటంటే జస్ట్ సెలెక్టర్. సో మనకు టార్గెట్ చేసింది ఏంటంటే ఎంటైర్ ఎలిమెంట్ని. నువ్వు సెలెక్టర్ అనొచ్చు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెలెక్టర్, క్లాస్ అండ్ ఎలిమెంట్? అంటే ఎలిమెంట్ అనేది ఏంటంటే అన్నిటిని ఆ ట్యాగ్తో ఏవైతే ఉన్నాయో అన్నిటిని
టార్గెట్ చేస్తుంది. అదే సెలెక్టర్ అనుకో, సారీ క్లాస్ అనుకో, ఓన్లీ పర్టికులర్ థింగ్ని, ఇండివిజువల్ థింగ్ని సెలెక్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇమేజెస్ గురించి చూస్తే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ BACKGROUND బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్కి వచ్చాం అనుకో. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్కి వస్తే ఏం చేయాలి మనం? ఇప్పుడు ఇది ఉందనుకో, ఓపెన్ ఇమేజ్ అని ఉంటుంది, ఓపెన్ ఇమేజ్ ఇన్ న్యూ ట్యాబ్. ఓకే, ఇప్పుడు దీన్ని కాపీ పేస్ట్ చేసేస్తాం, Ctrl+C ఆర్ Command+C. మీరు మ్యాక్ యూస్ చేస్తే కమాండ్, ఇంకేముంటుంది దాన్ని, విండోస్ యూస్ చేస్తే Ctrl+C. సో మీకు ఒక ట్యాగ్స్ చెప్పాను కదా ఇమేజ్ ట్యాగ్స్కి. సో మీకు నిన్న ట్యాగ్స్ ఇచ్చాను HTML, అవి గుర్తుపెట్టుకోమని చెప్పాను. అవే చాలు, రియాక్ట్ మొత్తానికి అవే ఉంటాయి. సో ఇమేజ్ ట్యాగ్, ఇప్పుడు నేను ఇమేజ్ ట్యాగ్ యూజ్ చేయాలి. నిన్న గుర్తుందా 11 ట్యాగ్స్ చెప్పాను, వీడియోలో కూడా ఉంటుంది. అవును సార్. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇది డిలీట్ చేసేస్తాను. జస్ట్ ఇవి నేర్చుకోవడానికి, ఇందులో మనం ఏం ప్రాజెక్ట్ చేయట్లేదు. ఇప్పుడు IMG ఇచ్చి SRC ఇచ్చి డబుల్ కోట్స్ ఇచ్చి, అంటే ఇమేజ్ అనేది, సారీ ఇమేజ్ ట్యాగ్ అనేది ఇది సెల్ఫ్ ట్యాగే, ఇమేజ్ అనేది సెల్ఫ్ ట్యాగ్. సో ఓకే, ఇక్కడ IMG రావాలి. సో IMG SRC సో వార్నింగ్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే అందులోని కాపీ పేస్ట్ చేసి ఇవ్వాలి. ఈ లింక్ ఇందులో కాపీ పేస్ట్ చేసి ఇవ్వాలి, ఆ పాత్. సో వచ్చిందా లేదా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్? అంతే. ఒక బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ పెట్టాలంటే సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఇస్ ఇట్ టూ హార్డ్? సో ఇక్కడ ఐ హోప్ ఇది. సో Ctrl+S నొక్కితే నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చిన తర్వాత న్యూ ఫోల్డర్ క్రియేట్ చేశాను, అంటే పబ్లిక్లో ఏమనుందాం, పిక్చర్ బాక్స్. సో నాకు ఇందులో ఏమైనా ఇమేజెస్ ఉన్నాయా? ఇది అవన్నీ ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్ ఇమేజెస్ ఉంటాయి ఎక్కువ. సో ఫొటోస్ కన్నా ఈ చోషన్ ఇమేజెస్, జావాస్క్రిప్ట్ ఇమేజెస్ ఉన్నాయి. ఓకే, సో ఏం చేస్తానంటే ఫేస్బుక్ వినోద్ VI చెల్ల పిల్ల కాదు, పిల్లి. సేఫ్ పిల్లని వచ్చింది. ఓకే, సో ఏమైనా ఒక ఇమేజెస్ నేను ఎందుకంటే డియాక్టివేట్ చేసి ఇది ఉందనుకుందాం.
ఓకే, ఇప్పుడు సేవ్ ఇమేజ్. స్కిన్నీగా ఉండేవి అని వచ్చింది కొత్తలో. ఓకే, ఫ్రెండ్ ఫ్రమ్ మలేషియా. ఓకే, సో ఇప్పుడు 2 ఇమేజెస్ డౌన్లోడ్ చేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇందులో ఏం లేవు కదా. నేను ఏం చేస్తానంటే డౌన్లోడ్స్కి వచ్చిన తర్వాత డెస్క్టాప్లో ఉండు డాక్యుమెంట్ డౌన్లోడ్స్లోనే ఇమేజెస్. ఇప్పుడు అది కాదు, రాంగ్. డౌన్లోడ్ చేసిన ఇమేజెస్ ఎక్కడోకి వెళ్ళి ఎనీవేస్. ఓ, ఇక్కడున్నాయి. సార్ ఇందులో రియాక్ట్ చేస్లో మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తాం కదా. వస్తుందా? హలో, ఏమంటున్నావు? ఈ రియాక్ట్ చేస్లో మనం జావా స్క్రిప్ట్ కోడ్ యూజ్ చేస్తామని అడుగుతున్నాం సార్. జావా స్క్రిప్టే యూజ్ చేస్తాం, అంత జావా స్క్రిప్టే. అంటే HTML ట్యాగ్స్ ఉన్నాయి కదా, జావా స్క్రిప్ట్ కూడా ఉంటుంది. రియాక్ట్ అనేది ఒక ఫ్రేమ్వర్క్. ఓకే, రియాక్ట్ అనేది ఫ్రేమ్వర్క్, బట్ ఫ్రేమ్వర్క్ అనేది వేరు, జస్ట్ ఫ్రేమ్వర్క్. బట్ మొత్తం కోడ్ అంతా జావా స్క్రిప్టే ఉంటుంది. HTML అనేది ఇట్ విల్ రిటర్న్ ది HTML ఎలిమెంట్స్ అనేది. సో మొత్తం కోడ్ అంతా అదే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పినాను. పిక్చర్ బాక్స్ ఇప్పుడు పబ్లిక్ లో పెట్టాలి సార్ ఫోటో, అదే పిక్చర్స్ అన్ని. ఏంటో అర్థం లేదు. పబ్లిక్ అండర్ లోనే కదా సార్ పెట్టాలి ఫోటోస్. పబ్లిక్ అనేవి ఇమేజెస్ అన్ని పబ్లిక్ లోనే ఉంటాయి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఐఎంజీ, ఓకే, ఎంజీకి వచ్చిన తర్వాత ఓకే అది క్లోజ్ చేసిన ట్యాగు. ఇప్పుడు ఐఎంజీకి వచ్చినప్పుడు ఎస్ఆర్సిలో ఇక్కడ ఏఎల్టీ ఆల్ట్ అని తీసుకోవాలి. ఓకే, ఇక్కడ సింపుల్గా మనం ఆ పాత్ మెన్షన్ చేసుకోవాలి. సో ఎక్కడున్నాయి అవి?
లెట్స్ సే పిక్చర్ బాక్స్ PICTURE పిక్చర్ బాక్స్. లెట్స్ సి, ఒకవేళ కానీ అందులో ఫైండ్ అవుట్ చేయకపోతే EXAMPLE. ఆల్టర్నేటివ్ అంటే ఇది, ఒకవేళ అది అందులో లేకపోతే ఇందులో రా అనేసి. సో చూసారా, మనకి ఆల్టర్నేటివ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇమేజ్ నాట్ ఫైండ్ అని. ఓకే, సార్ ఆల్టర్నేటివ్ అంటే ఏంటి సార్ ఇది? ఆల్టర్నేటివ్ అంటే ఒకవేళ ఇమేజ్ కానీ డిస్ప్లే అవ్వపోయింది అనుకో, అంటే నువ్వు ఇచ్చిన పాత్ కానీ ఏదైనా రాంగ్గా ఉందనుకో, అప్పుడు నువ్వు ఇక్కడ ఏదైతే రాస్తావో ఆ టెక్స్ట్ ఇక్కడ ఎపీర్ అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ అనే ఒక టెక్స్ట్ ఎపీర్ అయింది కదా, ఈ టెక్స్ట్ మీనింగ్ ఏంటంటే ఇమేజ్ ఈజ్ నాట్ ఫౌండ్. అంటే నువ్వు ఇచ్చిన పాత్. అదే సార్, ఇప్పుడు అక్కడ ఎగ్జాంపుల్ గా అక్కడ ఇమేజ్ నాట్ ఫౌండ్ అని రాసిన కూడా అదే వస్తుంది కదా సార్? ఏదైనా రాసుకోవచ్చు ఇక్కడ. ఈ ఎగ్జాంపుల్ అనేది నేను ఇచ్చాను అంటే కాకుండా ఇమేజ్ లేదంటే దానికి టెక్స్ట్ ప్రింట్ చేయడం సార్, అంటే ట్రై క్యాచ్ లాగా. సో ఇమేజ్ నాట్ ఫౌండ్ అంటే యూజర్ చెప్తున్నావు ఇక్కడ ఇమేజ్ లేదనేసి ఉంది, కానీ ఈ ఆల్టర్నేటివ్ మీనింగ్ ఏంటంటే నువ్వు ఇచ్చిన పాత్ రాంగ్ ఉందని. అంటే ఇప్పుడు ఇది ఇచ్చావు కదా, దీంతో ఇక్కడ ఆ ఫోల్డర్ నేమ్ ఇచ్చిన తర్వాత ఇమేజ్ నేమ్ కూడా ఇవ్వాలి. ఇమేజ్ నేమ్ ఏంటుంది ఫస్ట్ది FRIEND, ఫ్రెండ్ ఫ్రమ్ MALESIA.jpg. సార్ ఆర్ట్ ఇప్పుడు అది ట్రై క్యాచ్ లాగా అంటారు ఎగ్జాంపుల్. ట్రై క్యాచ్ లాగా అంటే అక్కడ ట్రైలోని ఏదైనా అయితే క్యాచ్లోని ఏంటంటే జస్ట్ ఎర్రర్ చూపించకుండా, ఇక్కడ నువ్వు ఆల్ట్ అని రాకపోతే ఇట్ డస్ నాట్ అపీర్ ఎనీథింగ్ అని. సో ఇక్కడ అలాగా అక్కడ ఏదో ఒకటి చూపించారు ఫోటో, లేకపోతే అప్పుడు యూజర్ ఐడెంటిఫై చేస్తారు. యూజర్ ఐడెంటిఫై అంటే ఇప్పుడు మీరు ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేశారనుకో, గిట్హబ్ అన్నీ యూజ్ చేసి మనందరం కలిపి ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తాం లాస్ట్లోని. సో అలా చేసాం అనుకో అందరం కలిసి, అప్పుడు నేను నువ్వు తర్వాత పవన్, మన ముగ్గురం కలిపి అప్పుడు ఆ ప్రాజెక్ట్ని ముక్కలుగా డివైడ్ చేసేస్తాం. నేను ఫ్రంట్ ఎండ్ చేస్తాను, మీరు బ్యాక్ ఎండ్, ఇంకొక డేటాబేస్. సో అప్పుడు ఏం చేస్తామంటే ఎవరెవరు చేసింది కూడా మనకు కనబడుతుంది, ఏమేమి చేస్తాం అనేసి. సో అప్పుడు తెలుస్తుంది, ఓకే ఈ పేజ్ నాట్ ఫౌండ్ అంటే అప్పుడు హెల్ప్ చేసుకోవచ్చు. ఓకే ఇది మేబీ పాత్ ఈజ్ రాంగ్ సంథింగ్ అని. ఫోల్డర్ నేమ్ ఇచ్చాం, ఆ పాత్ ఇచ్చాం, అంటే లొకేషన్ ఇవ్వాలి కరెక్ట్గానా. ఓకేనమ్మా? అంటే యాక్చువల్లీ మనం సింపుల్గా చెప్పాలంటే కమాండ్ క్లియర్గా రాసుకోవాలి ఒకవేళ అది ఎర్రర్ త్రో చేస్తుందని, ఆ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయలేదనేసి. సో ఇప్పుడు నేను దీనికి మెజర్మెంట్స్ ఉన్నాయి, అంటే ఇదొకటి. సో ఎప్పుడు పీపుల్ ఎలా అట్రాక్ట్ అవుతారు అంటే టీచింగ్లో ఫస్ట్ ఇమేజెస్ చూడగానే హే ఐ మేడ్ దిస్ అనేసి అనుకుంటారు. సో బట్ ఏంటంటే ఇంటర్నల్గా నేను 2019లోని మా కాలేజీలో ఉండేటప్పుడు ఫస్ట్ సెమిస్టర్లో, అప్పుడు నేను ఫస్ట్లో ఏం తినలేదు, ఒక 1 month వరకు ఫ్రూట్స్ వెజిటేబుల్స్. అప్పుడున్న దాని మీద ఇప్పుడు ఒక చాలా ఎక్కువ వెయిట్ పెరిగిపోయింది. సో సాఫ్ట్వేర్ జాబ్లో ఏంటి డిసడ్వాంటేజెస్ అంటే, కాన్స్ ఏంటంటే చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయని, అంటే ఎక్కువ టేక్ కేర్ చేసుకోవాలి. సో అందుకే సో ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి అలాగ హాస్పిటల్ కట్టేవాళ్ళు, లేదంటే ఈవినింగ్ జిమ్కి వెళ్ళాలి. సో నేను అందుకే జిమ్లో జాయిన్ అయ్యాను, కానీ మీ కోర్స్ అయినంత వరకు వెళ్తాను. ఏదో మా ఫ్రెండ్స్ టైం చెప్పారు, ఎప్పుడైనా మీకు రియాక్ట్ బేసిక్స్ చెప్పేస్తే ఒక పని అయిపోతారు బాబు, అప్పుడు ప్రాజెక్ట్స్ ఈజీగా వెళ్ళిపోతాయి. సో నేను ఒక క్లాస్ తీసుకుంటున్నాను, క్లాస్ నేమ్ తీసుకొని దానికి SAMPLEPICT సంథింగ్ ఇచ్చాను, శాంపిల్ పిక్చర్ అని. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ శాంపిల్ పిక్చర్కి జస్ట్ మీకు చూపించడానికి, సో ఇది క్లాస్ నేమ్ కాబట్టి డాట్ పెట్టి ఏం చేయాలి, శాంపిల్ పిక్చర్ అని విత్ హైట్ సమానంగా ఇచ్చాను. సో చూసారు కదా ఎంత అయిపోయిందో. సో అలాగా అయితే ఈ విత్ హైట్ కాకుండా ఇంకొక ప్రాపర్టీ ఉంటుంది దీనికి ఆల్టర్నేటివ్గా. ఇదేంటంటే ఆ ప్రాపర్టీ ఏంటంటే ఇమేజ్కి తగ్గ సైజుని అదే అరేంజ్ చేస్తుంది.
ఆ ప్రాపర్టీస్ గురించి మనం తర్వాత నేర్చుకోవచ్చు. ఇప్పుడు అవి చెప్తే ముందు దాన్ని అడుగుతారు. సో ఇది ఇలాగా ఇమేజ్ ఎలాగ యాడ్ చేయాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఇమేజ్ ట్యాగ్, సెల్ఫ్ ట్యాగ్ అనేసి అందులో ఎస్ఆర్సి రాసి ఆ ఫోల్డర్ ఎక్కడ ఉందో ఆ ఫోల్డరు మేక్ షూర్ దట్ పబ్లిక్ ఫోల్డర్లో ఉండాలి. అందులో ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేసుకుని ఆ 2 ఇమేజెస్ని ఇక్కడ పెట్టుకున్నాను. మామూలు బయట నుంచి వస్తే ఆ సోర్స్ కోడ్ కాపీ చేసేస్తారు. ఓకే, బయట నుంచి రాకపోతే అప్పుడు ఎలా చేయాలనేది చూసాం. ఆ సోర్స్ కోడ్కి బదులుగా ఏం చేయాలి మనం, ఎస్ఆర్సీలోని ఫోల్డర్ నేమ్ తర్వాత స్లాష్ ఇచ్చి సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇమేజెస్ అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రాప్స్. ఎంతమందికి తెలుసు ప్రాప్స్? ప్రాప్స్ నాకు తెలిసి టైం అయిపోతుంది, ఇంకో 12 నిమిషాలు ఉంది. ఈ టాపిక్ పిఆర్ఓపిఎస్ ప్రాప్స్. ప్రాప్స్ అంటే ఏంటి సార్? రాకేష్ నువ్వు చెప్పాము ఇప్పుడు. సో మీరే చెప్పండి సార్. ఓకే, నీకు గుర్తుందేమో అనుకున్నాను అన్న. అదే సార్ యూజ్ స్టేట్ అవి చెప్పారు. యూజ్ స్టేట్కి ముందు ప్రాప్స్. ప్రాప్స్ అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రాపర్టీస్. ఏమంటామమ్మా? ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ అనే వర్డ్ ఎప్పుడైనా యూజ్ చేసాం మనం ఎక్కడైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో? ఓకే, అయితే సో ఇప్పుడు యూజ్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ ఒక కాంపోనెంట్ ఉంది. ఈ ప్రాప్స్ యూజ్ చేసి ఒక కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్కి డేటాని సెండ్ చేయొచ్చు. సో ఇది ఫస్ట్ ఒక కాంపోనెంట్ ఇది సెకండ్ కాంపోనెంట్. డేటా సెండ్ చేయొచ్చు. సో ఇవి 2 కాంపోనెంట్స్, వన్ కాంపోనెంట్, ఇది ఇంకో కాంపోనెంట్. ఫస్ట్ కాంపోనెంట్, సెకండ్ కాంపోనెంట్. ఇది డేటా. అంటే ఇది ఏం చేస్తుందంటే ఒక కాంపోనెంట్ ఇంకో కాంపోనెంట్కి డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రాప్స్ని యూజ్ చేస్తాం. ఏం యూజ్ చేస్తాం? ఈ డేటా సెండ్ చేయడాన్ని ఏమంటారంటే కమ్యూనికేషన్ అంటారు. ఏమంటారు? కమ్యూనికేషన్. ఒక కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్కి డేటా సెండ్ చేయడానికి కమ్యూనికేషన్ అంటారు. ఒక డేటా నుంచి ఇంకో డేటా అర్థమైందా? ఒక కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్కి డేటా సెండ్ చేయడాన్ని ఏమంటారు? డేటా. అదే దాన్నే కమ్యూనికేషన్ అంటారు. ఓకే, అయితే ఫస్ట్ కాంపోనెంట్ ఎప్పుడు ఏంటంటే పేరెంట్ అని. ఫస్ట్ కాంపోనెంట్ ఏంటి? పేరెంట్. రెండోది ఏంటంటే చైల్డ్. ఫస్ట్ కాంపోనెంట్ ఏంటి అంటే ఫస్ట్ కాంపోనెంట్ ఏంటి? పేరెంట్స్. సెకండ్ కాంపోనెంట్ చైల్డ్. ఇది వన్ వే ఉంటుంది, ఓన్లీ వన్ వే. అంటే ఓకే, వన్ వే ఉంటుంది, 2 వేస్ ఉంటుంది కమ్యూనికేషన్. ఓకే, 1 వే కమ్యూనికేషన్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, పేరెంట్ కాంపోనెంట్ నుంచి చైల్డ్ కాంపోనెంట్కి డేటా సెండ్ చేయడానికి కమ్యూనికేషన్ ఉంటుంది. కమ్యూనికేషన్ అంటాం, దీన్నే 1 వే అంటాం. ప్రాప్స్ ఏం చేస్తాయంటే ఎవరైనా అడిగితే ప్రాప్స్ ఆర్ రీడ్ ఓన్లీ. నువ్వు పంపించిన డేటాని ఓన్లీ రీడ్ చేస్తాయి. ఓకే, నువ్వు పంపించిన డేటాని ఏం చేస్తాయి? రీడ్ చేస్తాయి. ప్రాప్స్ ఏం చేస్తుంది? నువ్వు పంపించిన డేటాని రీడ్ చేస్తాయి. సో రీడ్స్ ద డేటా. ఓకే, వాట్ ఆర్ ద ప్రాప్స్ మీన్స్? ప్రాప్స్ ఏంటి? It communicates the data from one component to another component. Okay, communication is only one way. Props are nothing but a properties. So properties ఈ వర్డ్ ఎక్కడ వినలేదు ప్రోగ్రామింగ్లోని. ఓకే, ఎనీవేస్ ఇప్పుడు అది అనవసరం. కానీ ఇక్కడ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను సోర్స్లోని. PROP CONTAINER ప్రాప్ కంటైనర్.
ప్రాప్ కంటైనర్. ఇందులో 2 కాంపోనెంట్స్ రాస్తాను. FIRST ఫస్ట్ కాంప్ డాట్ JSX. JSX స్టాండ్స్ ఫర్ జావా స్క్రిప్ట్ XML. సెకండ్ కాంప్ డాట్ JSX. ఓకే, సో ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి? నేను ఎన్ని కాంపోనెంట్స్ క్రియేట్ చేశాను? ఇప్పుడు ఇంకొకటి THIRD థర్డ్ కాంప్ డాట్ JSX. కాంపోనెంట్ అంటే కంటైనర్ కింద తీసుకోవాలా? ఓకే, కంటైనర్ అనేది ఒక ఫోల్డర్. ఆ ఫోల్డర్ నేమ్ నేను ఇది ఇచ్చుకున్నాను కదా, మీరు ఇదే ఇవ్వాలని అవసరం లేదు, మీరు ఏదైనా ఇవ్వచ్చు. నేను ఇప్పుడు ఇవన్నీ ఎందుకు తీసుకుంటున్నా అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పడానికి ప్రాప్స్ గురించి. ఓకేనా? సో ఇప్పుడు ఇంకోటి రాస్తాను. FOURT ఫోర్త్ కాంప్ డాట్ JSX. ఇప్పుడు నేను షార్ట్ కట్ ఏముంటుందని చెప్పాను మీకు? RFCE. సో అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత RFCE. ఇక్కడికి వచ్చిన తర్వాత RFCE. ఓకే, RFCE. సో ఇక్కడ నేను ఫంక్షన్ ఫస్ట్ కాంప్, ఇక్కడ నేను ఏం చేస్తానంటే డివ్ ట్యాగ్ యూజ్ చేస్తాను. సరే, ఇక్కడ ఆల్రెడీ డివ్ ట్యాగ్ ఉంది. ఇక్కడ ఏం చేస్తానంటే FIRST ఫస్ట్ కాంప్. ఓకే, ఫస్ట్ కాంప్ అని ఇక్కడికి వచ్చిన తర్వాత సెకండ్ కాంప్ అని ఇక్కడికి వచ్చిన తర్వాత థర్డ్ కాంప్, ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోర్త్ కాంప్. ఓకే, ఫస్ట్ కాంప్, సెకండ్ కాంప్, థర్డ్ కాంప్. ఓకేనా? ఓకే, సో ఇప్పుడు ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి మనకి? 4. ప్రాప్స్ అంటే ఏంటని చెప్పాను? it reads the data ఓకే, and communicates the data from one component to another component. ఓన్లీ వన్ వే. One way. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి, అది మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ మనకు అనవసరం, ఇది తీసేస్తాను. ఓకే, సో ఇప్పుడు దాన్ని ఇక్కడ యూజ్ చేయాలంటే ఫస్ట్ నేను ఏం చేయాలి? ఇంపోర్ట్ అన్ని కాంప్స్ తీసుకున్నాను. యాక్చువల్గా ఇలా తీసుకోకూడదు, ఇది ఎలాగ ఎందుకు ప్రొడ్యూస్ చేసి, లెట్స్ సి మామూలుగా రెగ్యులర్గా తీసుకుంటే ఏడవుతో చూద్దాం. IMPORT ఇంపోర్ట్ ఫస్ట్ కాంప్ ఫ్రమ్ ఫస్ట్, ఇలా చేయాలి. నేను ఇది రెగ్యులర్గా యూజ్ చేస్తాను. ఇలా యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? నేను దాన్ని కాల్ చేస్తాను. కాల్ అంటే ఏం చెప్పాను? కాల్ అంటే దీన్ని ఏమన్నా రెండర్. సో వచ్చింది, రాలేదు ఇక్కడ కాదు. సో ఇక్కడ వచ్చింది కదా ఫస్ట్ కాంప్ అనేది. ఓకే, సో ఇప్పుడు అది ఎందుకు సార్ అలా అవుతుందంటే ఆ బాక్స్ మనం తీసేయాలంటే ఏం చేయాలి? ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ తీసేయాలి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ కాంప్. ఓకే, సో స్టెప్స్ ఇదంతా కామన్ కదా, మనం నేను చేసినవే కదా కాంపోనెంట్స్ గురించి. మీకు చెప్తానులే, రేపు ఎప్పుడో చెప్తాను. ఈ క్లాస్కి ఇంకా 3 నిమిషాలు ఉంది. ఇది అవగొట్టించిన తర్వాత అప్పుడు నేను వేరే క్లాస్ ఒకటి ఉంది కదా, సెకండ్ కాంప్, అలా ఫోర్త్ కాంప్. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత సెకండ్, థర్డ్, ఫోర్త్. సో వస్తే కదా 1 2 3 1 2 3 4. సో ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ వచ్చింది. సో ఇప్పుడు అవి వచ్చాయి కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నేను ఫస్ట్ కాంప్లో
ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ కాంప్లో ఇది తీసేయాలి. ఫస్ట్ కాంప్లోని ఇది తీసేసి దాన్ని డేటా అనేది రీడ్ చేయాలి. డేటా అనేది రీడ్ చేయాలి కదా, ఎలా రీడ్ చేస్తాం డేటాని? సో ఇది పేరెంట్ కాంపోనెంట్ నుంచి ఎక్కడికి వెళ్తుందని చెప్పాను. చైల్డ్. అంటే చైల్డ్. ఇక్కడ దీన్ని పేరెంట్ అనుకుంటే, సో నేమ్ ఈక్వల్ టు రాకేష్. ఓకే, ఇక్కడ ఇది పేరెంట్ అనుకుంటే ఇందులో ఉన్న డేటాని నువ్వు ఇక్కడ రీడ్ చేయాలనుకో, ఫస్ట్ ఇక్కడ ఏదైనా ఒక కీవర్డ్ ఇవ్వాలి. ఏమివ్వాలి? ఒక కీవర్డ్ ఇవ్వాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు మేబీ పవన్, నేమ్ ఈక్వల్ టు రాజేష్, నేమ్ ఈక్వల్ టు సురేష్, రాజేష్, పవన్. ఓకే, ఇక్కడ మనకి ఏది ఎఫెక్ట్ అవ్వలే. అయితే ఇందులో ఇది పేరెంట్ అనుకుంటే ఈ కాంపోనెంట్స్కి ఏంటి అవ్వాలి? నేమ్స్ ఇవ్వాలి. ఓకే, నేమ్స్ అనేది ఇవ్వాలి. సో అప్పుడు దాన్ని ఎలాగ ఇవ్వాలంటే, సో ఇక్కడ ఒక కీవర్డ్ అనేది రాసుకోవాలి. పారామీటర్స్ ఇచ్చుకోవాలి. ఆ పారామీటర్ నువ్వు ఏదైనా ఇచ్చుకోవచ్చు, బట్ నేమింగ్ కన్వెన్షన్ నేను ప్రాప్స్ అని ఇస్తాను. అంటే నీకు అర్థం అవడానికి అక్కడ ప్రాప్స్ అని ఇవ్వక్కర్లేదు, నువ్వు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఓకే, ప్రాప్స్ అని ఇవ్వక్కర్లేదు. ఇక్కడ నేను ఏం చేయాలంటే, సో ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాప్స్ డాట్ నేమ్ అని ఇవ్వాలి. ప్రాప్స్ డాట్ నేమ్ ఇస్తేప్పుడు ఫస్ట్ కాంపోనెంట్లో ఏముంది? ప్రాప్స్ డాట్ కాంపోనెంట్లో రాకేష్ అని ఉంది. సో రాకేష్ వచ్చింది. అలాగే ఇక్కడ కూడా. సో ఇక్కడ నువ్వు ఖచ్చితంగా ప్రాప్ అనేది ఇవ్వాలి ఒకటి. ఇప్పుడు నేను ప్రాప్కి బదులు మోహన్ అని ఇచ్చాను అనుకో, మోహన్ డాట్ నేమ్ అని ఇచ్చాను అనుకో, ఇక్కడ పవన్ అని వచ్చింది. అంటే ప్రాప్స్ అనేది నేను ఇక్కడ బట్ నేమింగ్ కన్వెన్షన్కి ఇస్తున్నాను. అంటే బిగినర్లు మనం ప్రాప్స్, సో ప్రాప్స్. సో ప్రాప్స్ ఇస్తే పవన్, అర్థమైంది నాన్న? సార్ డాట్ నేమ్ అనేది ఏంటి అక్కడ? ఒకసారి నేమ్ అనేది అంటే ఇందులో ఉన్న వేరియబుల్ అనేసి నువ్వు స్టోర్ చేసుకున్నది, దీన్నే ప్రాపర్టీ అంటాం. ఒక ప్రాపర్టీ నేమ్ స్ట్రింగ్. ఈ ప్రాపర్టీ అనేది వేరియబుల్ అనుకోండి, కీ అనుకోండి, మీరు ఏదో ఒకటి అనుకోవచ్చు. ప్రాపర్టీ అంటాం మామూలుగా, టెర్మినాలజీలో ప్రాపర్టీ అంటాం. దాన్ని వేరియబుల్ కూడా అనొచ్చు, వేరియబుల్ డాట్ ప్రాప్ అని. ఇక్కడ నేను ప్రాప్స్ మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రాప్స్ డాట్ నేమ్ ఇంత థర్డ్లో ఏదైతే ఉందో ఇక్కడ కూడా అంతే అడిగేటప్పుడు వేరియబుల్ అని చెప్పచ్చు సార్, ఇది చెప్పచ్చు. ఓకే, నేను అవన్నీ డెఫినేషన్స్ ఇస్తానులే వస్తే 4. ఎనీ క్వశ్చన్స్? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా లేదు సార్. నీకు రాకేష్? చదివా. అది ఒక వేరియబుల్ అయితే, అలా కాకుండా మనం ఆబ్జెక్ట్ కూడా యూజ్ చేయొచ్చు. లిస్ట్లో చాలా ఉన్నాయి అనుకో, ఒక 5-6. సో అప్పుడు ఆ ఆబ్జెక్ట్ యూజ్ చేశారనుకో, లైక్ డిక్షనరీ లాగా, ఆబ్జెక్ట్ లాగా, అది అలా యూజ్ చేసినా ఎలాగైనా అవుతుంది. అప్పుడు సపోజ్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఎగ్జాంపుల్లో ఇది మనకు అర్థమైంది. ఇప్పుడు నేను ఇందాకలో నువ్వు డిలీట్ చేస్తాను బనానా గినానా వాణిని, ఎందుకంటే మనకు అది అవసరం లేదు. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే కాన్స్ట్ యూజర్ అంటే ఆబ్జెక్ట్ కూడా తీసుకోవచ్చు. సింగిల్ వేరియబుల్ కాకుండా నువ్వు ఆబ్జెక్ట్ యూజ్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు నువ్వు పెద్ద పెద్ద ప్రాజెక్ట్లోని గ్రూప్ ఆఫ్ నేమ్స్ ఉంటాయి కానీ ఇండివిజువల్ నేమ్స్ ఉండవు కదా. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే తీసుకోలేని నేమ్స్ వినోద్. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత సిటీ ఏంటంటే ఓరం. సో ఏరియా
1600 నార్త్. ఓకే, 1600 నార్త్, స్టేట్ యూటా. ఇప్పుడు ఇందులో ఉన్నవన్నీ మనం యాక్సెస్ చేయాలనుకో, అప్పుడు సపోజ్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఇది తీసేసి అంటే సారీ యూజరా ఇలా తీసేసి మనం యూజర్ నాట్ నేమ్ అని ఇచ్చామనుకో, ఇక్కడ ఏమొస్తుంది యూజర్ డాట్ నేమ్ అనేటప్పుడు వినోద్ వస్తుంది. యూజర్ డాట్ నేమ్ అనేది వస్తే ఏమొస్తుంది, వినోద్ అని వస్తుంది. ఇప్పుడు అలా కాకుండా యూజర్ డాట్ ఏరియా వచ్చిందనుకో, యూజర్ డాట్ ఏరియా వస్తేప్పుడు ఇది మేక్ షూర్ దట్ ఇవన్నీ ఎక్కడ రీడ్ చేస్తామే, ఫస్ట్ దాంట్లో ఇది, సెకండ్ దాంట్లో ఇది. అంటే ఒక ఆబ్జెక్ట్ ఉండేటప్పుడు చెప్తున్నాను మీకు, ఇండివిజువల్గా ఇలా ఉంటే ఇలా అసైన్ చేసేస్తాం. ఒక ఆబ్జెక్ట్ ఉండేటప్పుడు యూజర్ డాట్ సిటీ. ఇప్పుడు నార్మల్ దానికి ఆబ్జెక్ట్ దాని డిఫరెన్స్ ఏమంటారు? సో ఆబ్జెక్ట్ అనుకో, దీనికి ఈ ఉన్న ఇన్ఫర్మేషన్ అంతటిని ఒక దగ్గరే నువ్వు యాక్సెస్ చేస్తావు ప్రతిదానికి అసైన్ చేసి. సో అంటే ఒక ఆబ్జెక్ట్లో ఉన్నవి సో అంటే ఒక ఆబ్జెక్ట్లోని ఉన్నవన్నీ యాక్సెస్ చేసాం అనుకో మామూలుగా. సో యాక్సెస్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకి వేరియబుల్స్ అనుకో ఇండివిజువల్ థింగ్స్ వస్తాయి. అది కాకుండా సో ఇన్ఫర్మేషన్ మొత్తం కావాలనుకో అప్పుడు సో ఫస్ట్ కాంపోనెంట్లో సెకండ్ కాంపోనెంట్, థర్డ్ కాంపోనెంట్, ఫోర్త్ కాంపోనెంట్ వేరియబుల్ యూజ్ చేస్తే ఓన్లీ ఇండివిజువల్ థింగ్ వస్తుంది. అలా కాకుండా ఆబ్జెక్ట్స్ యూజ్ చేస్తే ఇప్పుడు ఇందులో ఆబ్జెక్ట్ డాట్ ఈ ప్రాపర్టీ, ఆబ్జెక్ట్ డాట్ ప్రాపర్టీస్ యాజ్ మెథడ్స్ అండ్ ఆబ్జెక్ట్స్, మెథడ్స్ అండ్ యాట్రిబ్యూట్స్. సారీ, ఇక్కడ ఆబ్జెక్ట్కి ఒక ప్రాపర్టీ ఉంది. ప్రాపర్టీ ఈజ్ నథింగ్ బట్ వేరియబుల్ అన్నట్టుగా, లేదంటే కీ అనుకోండి, కీ వాల్యూ పేరు. ఇక్కడ ఈ ప్రాపర్టీకి సో నువ్వు పర్టికులర్ ప్రాపర్టీని దేంట్లోని యూజ్ చేద్దాం అనుకుంటున్నావో అందులో యూజర్ డాట్ నేమ్ అని. ఇప్పుడు డైరెక్ట్గా ఎలాగ యూజర్ యూజ్ చేద్దాం అనేది నేను చెప్తాను రేపు. ఓకే, సో నాకు ఈ యూజర్ అనేది యూజ్ చేస్తే మొత్తం అన్నీ వచ్చేవాళ్ళు ఒక దెబ్బకు మొత్తం పడిపోవాలి. ఈక్వల్ టు మెథడ్ అంటే ఏం సార్ అది? ఏది ఈక్వల్ టు ఇచ్చారు కదా, ఇదా? కాన్స్ట్ యూజర్ ఈక్వల్స్ టు యూజర్ అనేది ఆబ్జెక్ట్ నేమ్, ఈక్వల్ టు సార్ ఈక్వల్ అనేది అసైనింగ్ చేసాం అందులో కీ వాల్యూ పేరు. మ్యాప్లో ఉంటాయి కదా కీ వాల్యూ పేరు అని, అలాగా. కాన్స్టెంట్ అంటే ఇక్కడ 3 టైప్స్ ఉంటాయి, వారు, లెట్, కాన్స్ట్, జావా స్క్రిప్ట్ కీవర్డ్స్ అని. సో కాన్స్ట్ అంటే ఒకసారి డిఫైన్ చేసింది ఇంకొకసారి రీఅసైన్ చేయలేమని. ఇది ఇప్పుడు కాన్స్టెంట్ వేరియబుల్, కాన్స్టెంట్ లాగా. ఇప్పుడు నేను ఇప్పుడు స్టేట్ తీసేసి ఒక యూజర్ అని పెట్టాను అనుకో, ఇది అది యాక్సెప్ట్ చేయదు. ఆబ్జెక్ట్స్ ఆర్ నాట్ వ్యాలిడ్ యాజ్ ఎ రియాక్ట్ చైల్డ్ ఫౌండ్ విత్ కీస్ నేమ్ సిటీ అని. ఇఫ్ యూ మీన్ టు రెండర్ ఎ కలెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యూజ్ అన్ అరే ఇన్స్టెడ్. దానికి ఏమి యూజ్ చేయాలంటే ఇప్పుడు దేనిది స్టేట్, ఓకే, ఎరే యూజ్ చేసి చెయ్యాలి. అది నేను రేపు క్లాస్లో చెప్తాను. ఓకేనన్నా? దీనికి కాన్స్టెంట్ వాల్యూ విల్ నాట్ చేంజ్. ఓకే, నువ్వు రీఅసైన్ చేయలేవు అనేసి, అంటే ఫిక్స్డ్. మళ్ళీ నువ్వు నేమ్ అనే కీకి వినోద్ ఉంది కదా, అదే ఫిక్స్డ్. ఇంకొక నేమ్ నువ్వు అసైన్ చేయలేవని. ఓకేనా? ప్రాప్స్ డిస్ట్రాక్టింగ్ ఇవేవేవో అనుకున్నాను కానీ అవి అవ్వలేదు, మరి అంతే అవ్వవు. సో ఈరోజు ప్రాప్స్ అయ్యింది. రేపు ప్రాప్స్లో డీస్ట్రక్చరింగ్, యూజ్ స్టేట్ మేనేజ్మెంట్ ఉన్నాయి. ఇవి యాక్చువల్గా ఒక 4 days కంటిన్యూస్గా కూర్చుంటే రియాక్ట్ కంప్లీట్ చేసేవచ్చు బేసిక్స్. అప్పుడు మీరు ప్రాజెక్ట్కి వెళ్ళినా ప్రాబ్లం ఉండదు. సో నాకు వేరే క్లాస్ టైం అయిపోయింది, ఇప్పుడే 7 minutes లేట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ద క్లాస్.